వరుణుడు, రుద్రుడు, మరుద్గణములు దివ్య స్తోత్రముల చేత నిరంతరము స్తుతిస్తూ ఉంటారు. ఎవరినైతే గంధర్వులు, సామవేదాన్ని గానము చేసేటటువంటి గంధర్వులు ఎవరినైతే నిరంతరము దివ్యమైనటువంటి వేద మంత్రముల చేత ఈయనను కీర్తిస్తూ ఉంటారో, ఏమ్మా, ఎవరినైతే యోగులు, మహాయోగులు ధ్యానమగ్నులై నిరంతరము దర్శిస్తూ ఉంటారో, యోగము చెందుతూ ఉంటారో, ఎవరినైతే సురాసురుడు, దేవతలు, అసురులు వీరిరువురు కూడా పొందేటటువంటి ప్రయత్నం చేసి కూడా పొందలేకపోతూ ఉన్నారో, వీటన్నిటికీ ముందున ఏం పెడుతూ వచ్చామండి? ఎవరినైతే 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 ఏమ్మా, అటువంటి మహానుభావునికి నేను నమస్కరిస్తూ ఈ భాగవత కథామృతాన్ని, సత్సంగాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి నైమిషారణ్యంలో సూత మహర్షి ఈ ఒక్క సత్సంగాన్ని ప్రారంభించేవారట. ప్రతిరోజు సాధు మహాపురుషులారా, నైమిషారణ్యం సూత మహర్షి సత్సంగం అనేసరికి మరి సౌనక మహామునిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ సౌనక మహాముని వేరు, వారు సత్సంగ సంధానకర్త మాట, సత్సంగ సంధానకర్త. నైమిషారణ్యంలో అనేక సత్సంగాలు చేయించారు. సూత మహర్షిని పదే పదే ఆహ్వానిస్తూ తీసుకొచ్చి నైమిషారణ్యంలో గురుపీఠం వేసి కూర్చోబెట్టి సత్సంగాన్ని చెప్తూ వచ్చారు. భాగవతాన్ని వినిపిస్తూ మరి నైమిషారణ్యాన్ని పునీతం చేశారు సూత మహర్షి. సాధు మహాపురుషులారా, ప్రేమతో చెప్పండి.